హలో గైస్, ఈ వీడియోలో మనం బాటమ్ అవుట్ స్టాక్స్ గురించి డిస్కస్ చేద్దాం గైస్. ఈ 7 స్టాక్స్ కూడా ఫండమెంటల్స్ బాగుండి 50 వీక్ లోకి నియర్గా దొరుకుతున్నాయి అనమాట. ఆ స్టాక్స్ ఏంటో డిస్కస్ చేద్దాం లాంగ్ టర్మ్ పర్పస్ కోసం అనమాట. సో ఫస్ట్ స్టాక్ వచ్చేసరికి మనకి ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్. చాలామంది రిక్వెస్ట్ చేస్తున్నారు ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్లో ఇన్వెస్ట్ చేయొచ్చా. రీసెంట్ టైమ్స్లో మనకి ఈ పర్టికులర్ స్టాక్ 100 రూపీస్ దాకా వెళ్ళి అక్కడి నుంచి కంటిన్యూస్గా ప్రాఫిట్ బుకింగ్ అనేది జరుగుతుంది అనమాట. రీసెంట్గా 70 లెవెల్స్ ప్రీవియస్గా మనకి 50 వీక్ లో అనమాట. సో ఆ రీజన్స్కి వచ్చి స్లైట్గా రివర్సల్ కూడా వచ్చింది. ఆల్మోస్ట్ 4 పాయింట్స్ దాకా కూడా మనకి వెళ్ళిందనమాట. 72 రీజన్ ఏదైతే ఉందో 50 వీక్ లో రీజన్ అనమాట. సో ఈ రీజన్ల దగ్గర మనకి మంచి స్ట్రాంగ్ రివర్సల్ అనే చెప్పొచ్చు. బట్ 75 దగ్గర ఫ్రైడే రోజు కొంత ప్రాఫిట్ బుకింగ్ జరిగింది. లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే కనుక ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ మంచి ప్రైస్ దగ్గర దొరుకుతుంది. ఆల్మోస్ట్ 25 నుంచి 30 పాయింట్స్ ఫాల్లో మనకు దొరుకుతుంది. సో అంటే 30% దాకా కూడా మనకి ఫాల్లో దొరుకుతుంది. అక్యూములేట్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో ఫండమెంటల్స్ బాగున్న కంపెనీ, లాంగ్ రన్ మనకి గ్రోత్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈజీగా మనకి 150 నుంచి 200 వితిన్ 3 to 5 years వ్యూలో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. సో స్టాక్ మనం నెక్స్ట్ సపోర్ట్ చూస్తే కనుక 60 లెవెల్స్ అనమాట. ఈ 2 రీజన్స్లో మనం అక్యూములేట్ చేసుకోవడానికి ట్రై చేయండి. మార్కెట్స్ కొంత హై లెవెల్స్ ఉన్నాయి కాబట్టి ఒకవేళ మనం ఇక్కడ బై చేసి ఇక్కడ నుంచి మార్కెట్ ఏమైనా కరెక్ట్ అయితే కనుక ఫర్దర్గా కూడా ఒకవేళ పడితే కనుక సో ఈ రీజన్స్లో మనం అక్యూములేషన్ అనేది సెకండ్ అక్యూములేషన్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పర్టికులర్ స్టాక్లో 50,000 పెడదాం అనుకుంటే ఈ రీజన్స్లో సో 70 నుంచి 75 రీజన్లో మనం ఒక 25,000 పెట్టుకోవచ్చు అనమాట. అలాగే 60 లెవెల్స్కి ఒకవేళ వస్తే కనుక అక్కడ మనం ఇంకో 25,000 లెవెల్స్ యాడ్ చేసుకొని లాంగ్ టర్మ్ పర్పస్ కోసం హోల్డ్ చేయొచ్చు అనమాట. సో ఇది మన ఫస్ట్ స్టాక్ ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్. సెకండ్ వన్ వచ్చేసరికి ఇండస్ఇండ్ బ్యాంక్ గైస్. సో ఈ స్టాక్ కూడా రీసెంట్ టైమ్స్లో మనకి ఆల్మోస్ట్ మనకి 1700 లెవెల్ టెస్ట్ చేస్తుంది అనమాట. సో ప్రస్తుతానికి మనకి సో అరౌండ్గా మనకి 50 వీక్ లోకి నియర్గా దొరుకుతుంది. మనం అబ్జర్వ్ చేస్తే కనుక లాస్ట్ ఈ టైంలో మనం అబ్జర్వ్ చేస్తే కనుక స్టాక్ అరౌండ్గా 1350 రీజన్స్ దగ్గర సో మనకి ట్రేడ్ అయ్యేది. ప్రజెంట్ కూడా మనకి అప్రాక్స్గా అదే రీజన్స్ దగ్గర మనకి ట్రేడ్ అవుతుంది అనమాట. సో 1300 నుంచి 1350 రీజన్స్ మధ్యలో అక్యూములేషన్ చేసుకొని లాంగ్ టర్మ్ పర్పస్ కోసం హోల్డ్ చేయొచ్చు. సో బ్యాంక్ స్టిల్ మనకి ఏదైతే సో ఆల్మోస్ట్ అన్ని స్టాక్స్ చాలా మంచి రిటర్న్స్ ఇచ్చాయి. బట్ ఈ పర్టికులర్ స్టాక్ కరోనాకు ముందే ఆల్మోస్ట్ 2000 రూపీస్ స్టాక్ అనమాట. ఫాల్ అయిన తర్వాత అంత హెవీ రిటర్న్స్ మనకి ఇవ్వలేదు. బట్ స్టిల్ పాసిబిలిటీ ఉంది మనకి మంచి రిటర్న్స్ ఇవ్వడానికి. సో లాంగ్ టర్మ్ పర్పస్ ఉంటే కనుక 1300 నుంచి 1350 రీజన్స్లో అక్యూములేషన్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో ఇది మనకి సో సెకండ్ స్టాక్ అనమాట ఇండస్ఇండ్ బ్యాంక్. నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి బజాజ్ ఫైనాన్స్ కై. సో ఈ పర్టికులర్ స్టాక్ కూడా చాలా మంది అడుగుతాం. రీసెంట్ టైమ్స్లో ఇది మనకి 8000 లెవెల్స్ టెస్ట్ చేసి అక్కడి నుంచి పడింది. సో 50 వీక్ లోకి నియర్గా దొరుకుతుంది అనమాట. సో మనం ప్రీవియస్గా 50 వీక్ లో చూస్తే కనుక 6250 నుంచి 6500 రీజన్స్ అనమాట. రీసెంట్ టైమ్స్లో మనకి ఆ రీజన్ టెస్ట్ చేసి కొంత రివర్సల్ అనేది వచ్చింది అనమాట. లాంగ్ టర్మ్ పర్పస్ ఉంటే కనుక ఈ రీజన్లో అక్యూములేట్ చేసుకోవచ్చు. ఒకవేళ ఫర్దర్గా ఏమైనా పడితే 5500 దగ్గర కూడా యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఇది కూడా స్ట్రాంగ్ సపోర్ట్ రీజన్ అనమాట. ఈ 2 రీజన్స్లో మనం అక్యూములేట్ చేసుకోండి. లాంగ్ టర్మ్ పర్పస్ కోసం హోల్డ్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో ఇది మనకి థర్డ్ స్టాక్ బజాజ్ ఫైనాన్స్. అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసరికి టాటా టెక్నాలజీస్ కై. సో టాటా టెక్నాలజీస్ కూడా ఐపీఓలో హెవీగా లిస్ట్ అయింది, మంచి రిటర్న్స్ ఇచ్చింది. ఆ తర్వాత పెరిగి అక్కడి నుంచి కంటిన్యూస్గా పడుతుంది అనమాట. సో మనకి ఎస్టర్డే కూడా మనకి టాటా టెక్నాలజీస్లో బల్క్ డీల్ అనేది జరిగిందనమాట. సో ఆల్మోస్ట్ మనకి సో ఆల్ఫా టీసీ వాళ్ళు ఆల్మోస్ట్ 75 lakhs షేర్స్ని సెల్ చేశారనమాట. అలాగే డొమెస్టిక్ అలాగే హై ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ వీటిని ఇన్వెస్ట్ అంటే ఆ పర్టికులర్ షేర్స్ ఏవైతే వాళ్ళు సెల్ చేస్తే వాటిని బై అనేది చేశారనమాట. సో కొంత సెల్లింగ్ ప్రెజర్ ఉన్నా ఫర్దర్గా కూడా మనకి కొంత పడే ఛాన్స్ ఉంది. బట్ డిప్స్లో యాడ్ చేసుకొని లాంగ్ టర్మ్ పర్పస్ కోసం హోల్డ్ చేయొచ్చు అనమాట. కంటిన్యూస్గా ప్రాఫిట్స్ అనేది జనరేట్ చేస్తున్న కంపెనీ. లాంగ్ రన్లో మంచి రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కొంత హై వాల్యుయేషన్స్ దగ్గర లిస్ట్ అవ్వడం వల్ల అక్కడి నుంచి గ్రోత్ మనం ఎక్స్పెక్ట్ చేయలేకపోయాం. బట్ మనకి లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే కనుక టాటా టెక్నాలజీస్ చాలా మంచి రిటర్న్స్ అనేది ఇస్తుంది అనమాట. సో స్టాక్ మనం చూస్తే కనుక 1000 రూపీస్ దగ్గర అరౌండ్గా ట్రేడ్ అవుతుందన్నమాట. సో ఫ్రైడే రోజు ఏదైతే ఆ సెల్లింగ్ జరిగిన తర్వాత స్టాక్ ఆల్మోస్ట్ 1050 టెస్ట్ చేసి మళ్ళీ ఆఫ్టర్నూన్ కొంత ప్రాఫిట్ బుకింగ్ జరిగింది. ఈ రీజన్స్లో కొంత క్వాంటిటీ యాడ్ చేసుకోండి. అలాగే 800 నుంచి 850 రీజన్స్లో సో ఇంకొంత క్వాంటిటీ యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ప్రస్తుతానికి అయితే ట్రెండ్ నెగిటివ్ ఉంది, బట్ అక్యూములేషన్ అనేది చేసుకోవచ్చు అనమాట. లాంగ్ టర్మ్ పర్పస్ ఉంటే కనుక మంచి రిటర్న్స్ టాటా టెక్నాలజీస్ నుంచి కూడా ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు గైస్. సో ఇది మన ఫోర్త్ స్టాక్ అనమాట టాటా టెక్నాలజీస్. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి హ్యాపీయెస్ట్ మైండ్స్ గైస్. ఈ పర్టికులర్ స్టాక్ కంటిన్యూస్గా ఫాలో అవుతుంది అనమాట. లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే కనుక బెస్ట్ టైం టు అక్యూములేట్ దిస్ స్టాక్. ఆల్మోస్ట్ ఈ పర్టికులర్ స్టాక్ లిస్ట్ అయినప్పుడు కూడా మనం అరౌండ్ 500 లెవెల్స్ దగ్గర ఉన్నప్పుడు సో డైలీ కూడా ఈ పర్టికులర్ స్టాక్ సో ఫ్లాగ్ అండ్ పోల్ ప్యాటర్న్స్ ఫామ్ అయ్యి కంటిన్యూస్గా పైకి వెళ్ళేదన్నమాట. మల్టిపుల్ టైమ్స్ మనం వీడియోలో కూడా డిస్కస్ చేసాం. అప్పుడు 500 రూపీస్ స్టాక్ కాస్త 1500 రూపీస్ దాకా వెళ్ళింది. అక్కడి నుంచి కంటిన్యూస్గా ప్రాఫిట్ బుకింగ్ అనేది జరుగుతుంది. సో
బట్ స్టాక్ అయితే ఫండమెంటల్స్ అయితే చాలా బాగున్నాయి. సో డీసెంట్ రిటర్న్స్ మనం లాంగ్ టర్మ్ వ్యూలో ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. ఆల్రెడీ స్టాక్ ఆల్మోస్ట్ 1500 రూపీస్ స్టాక్ 750 లెవెల్స్ దాకా వచ్చిందంటే 50% దాకా కూడా ఆల్ టైమ్ హై తెగించి కరెక్ట్ అయిందనమాట. రీసెంట్ టైమ్స్లో కూడా 750 వచ్చిన తర్వాత కంటిన్యూస్గా ర్యాలీ 950 లెవెల్కి వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ ప్రాఫిట్ బుకింగ్స్ అనేవి జరిగాయి అనమాట. సో అక్యూములేషన్ స్టార్ట్ చేసుకుందాం అనుకుంటే కనుక 750 నుంచి 770 రీజన్స్లో మనం అక్యూములేట్ చేసుకోవచ్చు అనమాట. చేసుకొని లాంగ్ టర్మ్ పర్పస్ కోసం హోల్డ్ చేయొచ్చు. ప్రీవియస్గా ఇది స్ట్రాంగ్ సపోర్ట్ రీజన్, సో 50 వీక్ లో రీజన్ కూడా అనమాట. సో అక్యూములేట్ చేసుకోవచ్చు అనమాట. అలాగే ఒకవేళ మీరు ఇంకా యాడ్ చేసుకుందాం అనుకుంటే లాంగ్ టర్మ్ పర్పస్లో ఒకవేళ ఫర్దర్గా డౌన్ ట్రెండ్ ఏమైనా వస్తే కనుక 500 నుంచి 550 రీజన్స్ కూడా మంచి రీజన్స్ అనమాట. ఒకవేళ ఇక్కడ ఏమైనా పడితే కనుక ఈ రీజన్స్ దాకా వచ్చే ఛాన్స్ ఉంది. ఈ 2 డిప్స్లో మనం అక్యూములేట్ చేసుకొని లాంగ్ టర్మ్ పర్పస్కి హోల్డ్ చేయొచ్చు. కంపెనీ ఫండమెంటల్స్ బాగున్న కంపెనీ, లాంగ్ టర్మ్లో మనం గ్రోత్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు గైస్. సో ఇది మనకి హ్యాపీయెస్ట్ మైండ్స్ గురించి అనమాట. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి మెడ్ ప్లస్. కొంత ఫండమెంటల్స్ వీక్ ఉన్నాయి బట్ డీసెంట్ కంపెనీ అని చెప్పొచ్చు అనమాట. మనకి మెడ్ ప్లస్ స్టోర్స్ ఏవైతే ఉన్నాయో సో సెకండ్ లార్జెస్ట్ ఫార్మసీ రీటైల్ కంపెనీ అనమాట. లాంగ్ రన్లో మనకి దీని నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు మంచి రిటర్న్స్. 7591 crores ఉందన్నమాట. సో ఆర్ఓఈ కొంత అయితే రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ కానీ ఆర్ఓఈ రిటర్న్ ఆన్ ఈక్విటీ కానీ స్లైట్గా డౌన్ ఉన్నాయి. బట్ డీసెంట్ ఫండమెంటల్స్ ఉన్న కంపెనీ. హెవీ రిటర్న్స్ మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు బట్ లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే కనుక మంచిగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. నెట్ ప్రాఫిట్ వచ్చేసరికి కన్సిస్టెంట్గా 50 నుంచి 60 crores అరౌండ్గా సో ఎవ్రీ ఇయర్ జనరేట్ అనేది చేస్తుందన్నమాట. ఎఫ్ఐఎస్డిఐఎస్ హోల్డింగ్ అయితే చాలా బాగుంది గైస్. అలాగే ప్రమోటర్స్ దగ్గర 40% స్టేక్ కన్సిస్టెంట్గా మెయింటైన్ అయితే చేస్తున్నారు. రిమైనింగ్ 22.51% స్టేక్ మాత్రమే పబ్లిక్ దగ్గర ఉందన్నమాట. సో స్లోగా అక్యూములేట్ చేసుకోవచ్చు. స్టాక్లో అయితే ప్రెజెంట్ అయితే అంత హెవీ మూమెంట్ లేదు. రీసెంట్ టైమ్స్లో ఈ పర్టికులర్ స్టాక్ లిస్ట్ అయిన తర్వాత ఆల్మోస్ట్ 1300 రూపీస్ దగ్గర నుంచి సో కంటిన్యూస్గా పడింది. 600 లెవెల్స్కి వచ్చిన తర్వాత మంచి ర్యాలీ కనిపించింది. మళ్ళీ కూడా అరౌండ్గా 600 లెవెల్స్కి వస్తుందన్నమాట. ప్రెజెంట్ 635 రూపీస్ దగ్గర ఉంది. సో ఇదే మనకి స్ట్రాంగ్ సపోర్ట్ రీజన్ అని చెప్పుకోవచ్చు అనమాట. సో అబ్జర్వ్ చేయండి, ఈ రీజన్ దగ్గర కొంత రివర్సల్ వస్తే దీన్ని కూడా మనం అక్యూములేషన్ అని చేసుకోవచ్చు అనమాట. లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే యాడ్ చేసుకోవచ్చు గైస్. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి ఏపీఎల్ అపోలో ట్యూబ్స్ గైస్. సో ఈ పర్టికులర్ స్టాక్ కూడా ఫండమెంటల్స్ అయితే చాలా బాగున్న కంపెనీ. రీసెంట్ టైమ్స్లో మంచి రిటర్న్స్ ఇచ్చి ప్రస్తుతం ప్రాఫిట్ బుకింగ్ అనేది స్టాక్లో జరుగుతుంది అనమాట. మీరు అబ్జర్వ్ చేస్తే కనుక ఆర్ఓసి 25%, సో ఆర్ఓఈ 22% ఉంది. సో ఫండమెంటల్స్ అయితే చాలా బాగున్నాయి అనమాట. కన్సిస్టెంట్గా వీళ్ళు ప్రాఫిట్స్ అనేవి జనరేట్ అనేది చేస్తున్నారు. సో అలాగే మన ఎఫ్ఐఎస్ అండ్ డిఎస్ స్టేక్ చూస్తే కనుక ఎఫ్ఐఎస్ ఆల్మోస్ట్ 31 to 32% స్టేక్ అనేది మెయింటైన్ చేస్తున్నారు. డిఎస్ వచ్చేసరికి 15% దాకా స్టేక్ మెయింటైన్ చేస్తున్నారు. సో ప్రమోటర్స్ దగ్గర అరౌండ్గా 28% స్టేక్ ఉంది. పబ్లిక్ దగ్గర 25% స్టేక్ ఉందన్నమాట. కంప్లీట్గా ఫండమెంటల్స్ చాలా బాగున్న కంపెనీ. ఈ పర్టికులర్ స్టాక్ మనం ఆల్మోస్ట్ 1750 రీజన్స్ దగ్గర నుంచి ప్రస్తుతం 1400కి అరౌండ్గా దొరుకుతుంది. ఇది కూడా మనకి నియర్ టు 50 వీక్ లో టచ్ చేసి అక్కడి నుంచి కొంత రికవరీ అనేది కనిపించింది అనమాట. సో ప్రీవియస్గా మనం చూస్తే కనుక 1300 నుంచి 1350 రీజన్స్ ఏవైతే ఉన్నాయో స్ట్రాంగ్ సపోర్ట్ రీజన్స్ మల్టిపుల్ టైమ్స్ ఆ రీజన్స్ దగ్గర నుంచి మనకి రివర్సల్ వచ్చిందనమాట. ఈ రీజన్లో మనం అక్యూములేట్ చేసుకోవచ్చు. ఫ్రైడే రోజే సో థర్స్డే రోజు మనకు కొంత స్ట్రాంగ్ రివర్సల్ కనిపించింది అరౌండ్గా అదే రీజన్ దగ్గర నుంచి అనమాట. సో ఒకవేళ ఏమైనా పడుతుంటే కనుక ఈ రీజన్లో అక్యూములేట్ చేసుకోవడానికి ట్రై చేయండి. లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే మంచి రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అలాగే ఫర్దర్గా మనకి స్ట్రాంగ్ సపోర్ట్ వచ్చేసరికి సో 1050 నుంచి 1100 రీజన్స్ ఉందన్నమాట. ఈ 2 డిప్స్లో మనం అక్యూములేట్ చేసుకొని హోల్డ్ చేయొచ్చు అనమాట. ఫండమెంటల్స్ వైజ్ అయితే కనుక ఈ పర్టికులర్ స్టాక్ చాలా బాగుంది. లాంగ్ రన్ వ్యూ ఉంటే కనుక ఖచ్చితంగా మంచి రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. సో ఇవన్ మాట 7 స్టాక్స్. ఫస్ట్ వన్ మనం ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ గురించి డిస్కస్ చేసాం. సెకండ్ వన్ ఇండస్ఇండ్ బ్యాంక్, థర్డ్ వన్ బజాజ్ ఫైనాన్స్, ఫోర్త్ వన్ వచ్చేసరికి టాటా టెక్నాలజీస్, ఫిఫ్త్ వన్ వచ్చేసరికి హ్యాపీయెస్ట్ మైండ్స్, సిక్స్త్ వన్ వచ్చేసరికి మెడ్ ప్లస్, సెవెంత్ వన్ వచ్చేసరికి ఏపీఎల్ అపోలో ట్యూబ్స్ అనమాట. ఈ పర్టికులర్ స్టాక్స్ మనకి 50 వీక్ లోకి దొరుకుతున్నాయి. కొంత ఫండమెంటల్స్ బాగున్నాయి. మెడ్ ప్లస్ కొంత వీక్ ఉన్న బట్ ఓవరాల్గా రిమైనింగ్ అన్ని స్టాక్స్ కూడా ఫండమెంటల్స్ అయితే చాలా బాగున్న కంపెనీస్ అనమాట. లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే కనుక మనం ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు గైస్. ఎప్పుడైనా సో స్టాక్స్ని కొంత మంచి వాల్యుయేషన్స్లో కొనడం కూడా చాలా ఇంపార్టెంట్. ఇటువంటి స్టాక్స్ అలాగే ఇటువంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయడానికి ట్రై చేయండి. మీరు మన టెలిగ్రామ్ గ్రూప్ ఇప్పుడు దాకా జాయిన్ అవ్వకపోయింటే కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, క్లిక్ చేసి జాయిన్ అవ్వచ్చు అనమాట. ఎటువంటి స్టాక్స్ మీద డౌట్స్ ఉన్నా దాంట్లో అడగొచ్చు కేసా. అలాగే మీరు కనుక ఇప్పుడు దాకా డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేయకపోయింటే కనుక జీరోదా అప్ స్టాక్స్ ఏంజల్ ఎలిజిబుల్ లింక్స్ అనే డిస్క్రిప్షన్ ఉన్నాయి. సో క్లిక్ చేసి ఓపెన్ అనేది చేయొచ్చు అనమాట. సో మీకు అకౌంట్ ఓపెన్ చేయడం వల్ల మీకు ఎటువంటి స్టాక్స్ మీద డౌట్స్ ఉన్నా సరే, మీకు సో ఎటువంటి హెల్ప్ కావాలన్నా సో స్టాక్స్ రిలేటెడ్ కానీ మ్యూచువల్ ఫండ్స్ రిలేటెడ్ కానీ మీకు ఇవ్వడం జరుగుతుంది అనమాట. కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, క్లిక్ చేసి సో అకౌంట్స్ ఓపెన్ అనేది చేసుకోవచ్చు అనమాట. మాకు కూడా కొంత సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు అనమాట. సో ఇదన్నమాట వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.